ఒక వ్యక్తి మారక ముందు పలానా వ్యక్తి అని ఎలా చెప్పగలిగాం అంటే వారి యొక్క క్రియలు బట్టి. మేబీ ఆ వ్యక్తి అంతకుముందు సిగరెట్ తాగాడు, సినిమాలు చూశాడు, అపవిత్రతతో ఉన్నాడు, పబ్స్కి వెళ్ళాడు, క్లబ్స్కి వెళ్ళాడు. ఈ రకంగా మనం ఒక వ్యక్తిని గుర్తించవచ్చు. ఇలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీతో పనిచేస్తే మీలో కూడా ఆయనకు సంబంధించిన ఫలములు అనేవి మీ యొక్క ప్రవర్తనలో కనబడతాయి. ఆయనతో ప్రతిదినం స్నేహం చేయండి. ఆయనతో స్నేహం చేస్తే ఆయన ఒక బెస్ట్ అండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ గా మీకోసం సిద్ధంగా ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కొన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తాడు కూడా. ఏ యొక్క మార్గంలో నడవాలి, ఎటు వెళ్ళకూడదు, ఉపదేశాన్ని చేసే దేవుడు, మార్గాన్ని తీర్చే దేవుడు. మీరు బహుశా కొన్నిసార్లు పాపం చేస్తున్నప్పుడు మీ యొక్క హృదయం పశ్చాత్తాపడుతుందంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తున్నాడని సూచన. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక పేరు కాదు, కానీ అది మాట్లాడే ఒక స్వరము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మీకు వినబడాలని అంటే ప్రతిరోజు ఆయనతో సమయం గడపండి. మరి ముఖ్యంగా ఆయన స్వరం మీకు తేటగా వినబడడానికి వాక్యము ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలి. మరి పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి మనలానే. ఆయనను దుఃఖపరచవద్దు, ఆయనను శోధింపవద్దు. వాక్యంలో ఇలా ఉంది, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రింపబడి ఉన్నామని ఒక మాట ఉంది. దేవుని అడగాలి, దేవా నా యందు నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉందేమో నన్ను క్షమించు, అది దయచేసి నా దగ్గర నుంచి దూరంగా తీసివేయమని మనం ప్రార్థనలో దేవుని అడగాలి. పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం ఎలా ఉంటుంది అని అంటే అది మాటల్లో వర్ణించలేము. అది ఎంతో గొప్ప గ్రేట్ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. ఆయన మీ యొక్క దుఃఖ స్థితిలో, సంతోష స్థితిలో, రోగంలో, వ్యాధిలో, ఆర్థిక సమస్యల్లో, జాబ్ కొరతలో, ఏ విషయంలోనైనా సరే మీతో కలిసి నడిచే దేవుడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము, ఆయన యొక్క సహాయం మీకు కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకెవరైతే రక్షణలో లేరో, ఆత్మీయతలో లేరో, వెంటనే రక్షణ తీసుకోండి, బాప్సంలోకి రండి. ఐ రిపీట్ ఇట్, త్వరగా ఆలస్యం చేయొద్దు. త్వరగా దేవుని యొక్క చిత్తంలో నడవాలనేది దేవుని యొక్క చిత్తమైంది. ఎందుకనంటే దినములు రోజు రోజుకి బహు చెడ్డగా అవటం మనం చూస్తున్నాం. దేవుడే కనుక వీడియో మీ ముందు కనుక పంపించుంటే కింద కమెంట్ సెక్షన్ లో హోలీ స్పిరిట్ హెల్ప్ మీ అని టైప్ చేయండి. మరిన్ని ఇట్లాంటి స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.